ప్రముఖ వాయిద్యకారుడు జాకీర్ హుస్సేన్ అమెరికాలో అనారోగ్యం కారణంగా తుది శ్వాస విడిచారు. 1951 మార్చి 9న ముంబైలోని మహిమాలో తబలా విద్వాంసుడు అల్లారకా బాబీ బేగం దంపతులకు జన్మించిన జాకీర్ హుస్సేన్ వాయిద్యానికి అమెరికా సైతం ఫిదా అయిపోయింది. భారత్తో సమానంగా అమెరికాలో కూడా జాకీర్ హుస్సేన్ ప్రదర్శనలు ఇవ్వడం అప్పట్లో ఒక సంచలనం. ఏ విదేశీ సంగీత స్వరకర్తకు లేని డిమాండ్ అమెరికాలో జాకీర్ హుస్సేన్కు ఉందంటే అమెరికాలో ఆయనకున్న క్రేజ్ ఏ రేంజ్లో ఉండేదో చెప్పొచ్చు. 3 ఏళ్ల వయస్సు నుంచే వాయిద్యాన్ని నేర్చుకున్న జాకీర్ హుస్సేన్ 11 ఏళ్లకే అమెరికాలో ప్రదర్శన ఇవ్వడానికి వెళ్ళడం అప్పట్లో ఒక సంచలనంగా చెప్తారు. ఇండియన్ మ్యూజిక్ కూడా అప్పటి నుంచే వరల్డ్ వైడ్గా ఫేమస్ అయింది. 1969లో అంటే సరిగ్గా అతను పుట్టిన 11 ఏళ్లకు వాషింగ్టన్ యూనివర్సిటీలో సంగీతంలో డాక్టరేట్ తీసుకోవడానికి వెళ్ళడం అంతర్జాతీయంగా సంచలనమైంది. ఆ తరువాత అంతర్జాతీయంగా దాదాపు 150 వరకు ప్రదర్శనలు ఇచ్చారు జాకీర్ హుస్సేన్. 1991లో విడుదలైన జాకీర్ హుస్సేన్ ఆల్బమ్కు అమెరికా షేక్ అయింది. 1992లో బెస్ట్ వరల్డ్ మ్యూజిక్ ఆల్బమ్గా గ్రామీ అవార్డు కూడా అందుకున్నాడు జాకీర్ హుస్సేన్. వరల్డ్ మ్యూజిక్ విభాగంలో ఆ అవార్డును మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేశారు. అదే ఏడాది జాకీర్ హుస్సేన్ గెలుచుకోవడం అప్పట్లో ఒక సెన్సేషన్. ఇక జాకీర్ హుస్సేన్ యాంటోనీ అనే అమ్మాయిని అమెరికాలోనే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆమె అతనికి మేనేజర్గా కూడా వ్యవహరించింది. ఇక ఆయన కూతుర్లు కూడా ఎక్కువగా అమెరికాలోనే ఉండేవారు. పెద్ద కూతురు మారితే కనీసా లాస్ ఏంజల్స్లోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుండి గ్రాడ్యుయేట్ తీసుకున్నారు. జాకీర్ హుస్సేన్ ప్రిన్సిపల్ యూనివర్సిటీలో మ్యూజిక్ డిపార్ట్మెంట్లో 2005 నుండి 2006 మధ్యలో కంప్లీట్ ప్రొఫెసర్గా పనిచేశారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో గెస్ట్ లెక్చర్గా కూడా ఆయన పనిచేయడం గమనార్హం. ప్రస్తుతం శాన్ ఫ్రాన్సిస్కోలో నివాసం ఉంటున్న జాకీర్ హుస్సేన్ ఆదివారం ఉదయం అమెరికా కాలమానం ప్రకారం తుది శ్వాస విడిచారు. ఇటు జాకీర్ హుస్సేన్కు మన తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. 90లలో ఆయన సంగీతం దేశాన్ని ఊపేసింది. ఎన్నో ప్రముఖ కార్యక్రమాల్లో ఆయన తబలా వాయించారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. తాజ్మహల్ టీ కోసం ఆయన చేసిన ఒక యాడ్ ఇప్పటికీ సెన్సేషన్ అనే చెప్పాలి.